సన్నాసి కస్టమర్లు వచ్చేస్తున్నారా, తొందరగా రెడీ చేయి. మేము ఎప్పుడో రెడీ అండి, తమరు వచ్చి తిప్పేటడే తర్వాత ఇక్కడ మరి చెప్పవే. రండి. అమ్మా తల్లి, పొద్దు గూకేదాకా బగబగా మండిపోతుండాలా. చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. దీపాలుగా మాత్రం వెళ్ళుకుంటుందండి. ఎదో కూతలు నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కూత. ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు. రండి రండి. పెట్టావా? ఏంటి పెట్టేది పోయిలో పెడక, ఇంకా ఇక్కడ పప్పు రాలేదు. అలకరించుకొని పొడి చేయాలరా. అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు, యువతలు చూస్తే పప్పు రాలేదంటావు. నేనేం చేయాలి? పేక బిస్కి రండి బాబు, రండి 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 రండి. ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు. పుల్లా, పందుం పుల్లా. ఓహో బ్రహ్మాండం. ఇదిగో బాబు, తీసుకోండి బాబు. ఇదిగో బాబు, ఇదిగోండి బాబు. అక్కడ తోముకోండి, ఇక్కడ కడుక్కోండి, ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇదిగో నీళ్ళేవి ఇక్కడ. ఏరా ఎదవా, అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా. ఒకటి కడుక్కున్నాడు కదా, ఎందుకు కడుక్కోమని చెప్పండి. పై మేమే పెట్టాలి, నీళ్ళు మేమే పెట్టాలండి. ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు హోటల్ తెరిచిందో. రే జనాలేరా. క్యాష్ వినిపించింది కదా, ఇంకెక్కడ ఎందుకుంటారు. అంటే పొల్లల మన బిల్లులు అలయని. ఎందుకలగా మేము పడిపోతారు. మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు. ఒరే బామర్ది, ఇంకెంతసేపు రా. మీ సెల్ వచ్చిదాకా వైడ్ వైడ్ తొయ్యక. ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ అక్క లోనే చేస్తుందిరా. వినమడుతుందా? లేదు, లేలగా కనిపిస్తుంది. అదనమాట వైడ్ వైడ్. ఆహా, అది కాల అరిటి బాధ. ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈక్నెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది? ఏ ఊపిరి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాసకు కూడా ముసలాయన పోయేట్లేడు. ఆ గజ్జల పట్టాలేసుకుని గల్లు గల్లు ముని నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంటా కుక్క పోసేస్తుంది? నాకెప్పకేమంటున్నాను బాబు. తింటామనే ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి, మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు. మరదో నన్నే నమ్ముకొని నన్నే వెంట పెట్టుకురుంది. బలదానివే, నువ్వు అనాలే గాని ఊపిరాడలేవు. అవునా, ఇలారా రేయ్ బైరాగి మొదలెట్రా. చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా. అంటే మన వ్యాపారం వాటికి ఎక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి. అక్క పాలు ఎక్కువ స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం. జనం కాదు, గ్లామర్. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూడి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎదవా, దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా? ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా? కానీ ఖర్చు కాకూడదు, వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి. అప్పుడు పని చేయండి, నాకు 100 రూపాయలు ఇవ్వండి. ఆ సెంటర్ లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను. అవి కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను. 100 కింద. వ్యాపారం చూడరా. ఒరేయ్, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అది కుక్కలకి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నువ్వెంతరిచినా ఎవ్వరికీ వినపడదు. ఇప్పుడు నిన్నేం చేసినా ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకు. కావాలంటే ఒక ముద్దు పెట్టుకుని సరిపెట్టుకో, అంతకు మించి నన్నేం చేయకు. ప్లీజ్ 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 ప్లీజ్. అలా రా దారికి. ఇంకొకసారి నన్ను ఫూలం చేయాలని చూస్తే ముద్దుతో సరిపెట్టుకోను. ఠీకే, నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. గురుడు పైకి రఫ్ గా ఉన్నాడు గాని ధైర్యం లేదు. అవును, వచ్చినప్పుడు అయిందన్నాడు ఏంటబ్బా? మెంటల్ కేస్.
అబ్బా డెకరేషన్ అదరగొట్టేశాడు. అది సరే ఏంటి ఫస్ట్ నేను అని నా వెంట పడుతున్నారు హా? నీ బ్యాగ్ చూసి Bag? What? మూతి కడుక్కుని రమ్మంటారా? Shut up. Stop it. ఏంటి ఏంటి నా బ్యాగ్ లో నవ్వుతున్నారు? నాకు తెలియకుండా స్టిక్కర్ ని ఎవరు అంటించుంటారు? నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. సాయి కృష్ణ, ఇది నీ పనా? నీ పని చెప్పు. 10 రూపాయలు మాత్రమే. బామ్మర్ది వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్ మీరండి బావగారు. ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదేం లేదు బావగారు, చూస్తానంటాను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చిన నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఈ ఎలకోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా ఇదిగో కలాక్ష. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే, తలుపు మూసేళ్ళు. అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. పాపు పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? పాపమ్మా, అవును పాపమ్మ అంటే నువ్వేనా? అవును నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరం నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడిన రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. రమ్మని చెప్పు, రమ్మని ఏది? చెప్పు. బిలు ఆ ఫిగర్ ని అక్కడ చూడు. సరు సరోజా, హాయ్. ఊరికే సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్తె రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000ఏనా? 10,000 ఇస్తాను, తీసుకో 10,000. అరేబియన్ గుర్రంలాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మా, నీ పని తర్వాత చూస్తా గానీ ముందు ఈ హైబ్రిడ్ తో జాగ్రత్తగా వెళ్ళు. మరి అంత తొందర ఏంటి? కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు, నువ్వేం తింటావు? నేనా ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, రాజహంసలాగున్నావు. నీ పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. ఏమైనా వదలను. ఏయ్, వదలరా, వదలు. వదలంటుంటే. చెప్పేది నీకేరా? డబ్బులు ఇస్తున్నారమ్మా. వదలరా. ఎంత పొగరా నువ్వు వదలను. నీకు? ఏంట్రా నువ్వు డబ్బులు ఇచ్చేది? ఆయన ఎవరు అనుకుంటున్నావురా? ఎవరమ్మా? టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆ, ఆయన దగ్గర వేషాలా? అయ్యయ్యో. దిగమంటుంటే. కిందకి దిగు. దిగరా. పద. అయ్యో. 10,000 ఇస్తాడట. తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే.